ముందుగా అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా గ్రామంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని విశేషం ఏంటంటే మరి ఈ మధ్యనే మన మార్చి 1వ తారీఖున మరి ఇండో శ్రీలంకలో జరిగినటువంటి కరాటీ పోటీల్లో మా గ్రామానికి చెందినటువంటి కౌరు అభిలాష్ అనే వ్యక్తి మరి అక్కడ విజయం సాధించడం జరిగింది. 2 రకాలటువంటి పోటీల్లో కూడా ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజు, రెండో దాంట్లో సెకండ్ ప్రైజు కూడా సాధించడం జరిగింది. అది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి కరాటీ పోటీల్లో అతి చిన్న వయసులో మరి ఈ విధంగా అంత దూరం వెళ్ళడం, వివిధ దేశాల్లో పాల్గొన్నటువంటి పోటీల్లో మరి మా గ్రామం తరపున పాల్గొనడం అనేది మా గ్రామానికి మాకు చాలా గొప్ప విషయం, చాలా ఆదర్శం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా. మరి అటువంటి వ్యక్తిని మేము అభినందించాలి. ఖచ్చితంగా మా గ్రామం తరపున అతన్ని మేము అభినందిస్తూ 10 మందికి పరిచయం చేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి అన్నిటిలో కూడా ఇతని యొక్క నైపుణ్యాన్ని మరి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ మీడియా ముందుకు ఈ విధంగా మేము పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇటువంటి చిన్న వయసులోనే ఇంత పెద్ద విజయం సాధించినటువంటి కౌరు అభిలాష్కి మా తరఫున, మా గ్రామం తరఫున, రాజకీయ పార్టీల తరఫున, అందరి తరఫున కూడా మరి అతన్ని అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అతను మరిన్ని విజయాలు సాధించాలని, మా గ్రామానికి మరి నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన్ని మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జోసిల్ విజయభాస్కర్ అండి. నేను కరాటే మాస్టర్ని. నా ప్రాపర్ వచ్చి పాలకొల్లు నివాసం ఉంటాను నేను. నాకు కరాటే స్కూళ్ళు 4 ఉన్నాయి, నా ఓన్ బ్రాంచెస్. అలాగే నేను కొన్ని స్కూల్లో కూడా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా భీమవరంలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. భీమవరం బ్రాంచ్లో ఈ యొక్క కౌరు అభిలాష్ అనే ఈ అబ్బాయి ఇప్పుడు తన వయసు వచ్చి 13వ సంవత్సరం. నా దగ్గర 4వ సంవత్సరంలోనే తను అక్కడ కరాటేలో జాయిన్ అయ్యాడు. నేను 2014లో అక్కడ పెట్టినప్పుడు 2017లో తను జాయిన్ అయ్యి ఇప్పటివరకు కరాటేలో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. అయితే నాకు ఈ 4 బ్రాంచుల్లోని నాకు 230 మంది స్టూడెంట్స్ ఉండగా నేను సెలక్షన్ కమిటీలో పెడితే కేవలం ఎవరు ముందు రాలేదు. వచ్చిన స్టూడెంట్స్ సెలెక్ట్ కాలేదు. అయితే మన కౌరు అభిలాష్ మాత్రం బాగా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవడం అనేది సామాన్య విషయం కాదు. మేమైతే మా యొక్క శిక్షణ ఇచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తాం. కొంచెం అదర్ కంట్రీలోది కాబట్టి, శ్రీలంకలోది కాబట్టి ఇది డబ్బులతో వ్యవహారం, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని చెప్పేసి మేము ఆలోచించుకుంటుంటే వాళ్ళ తల్లిగారి ప్రోత్సాహం వల్ల, అడగడం వల్ల ఊర్లో గ్రామస్తులు పెద్దలందరూ తన సహాయ సహకారాలు అందించి ఇక్కడ శ్రీలంకకు వెళ్ళేంత ప్రోత్సాహాన్ని దయచేసినందుకు నేను హృదయమానని నా యొక్క సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను. అదే 2 ఈవెంట్లోనే టాప్ లెవెల్లో 3 దేశాలతో కొట్టాడు కుర్రాడు. మాకు అదే చాలా ఆశ్చర్యం వేసింది. మా శిక్షణకి తగ్గిన ప్రతిఫలం అక్కడ మేము వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. చాలామంది పిల్లలు, మాస్టర్లు ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తే అతను మాకే బాధేసింది. మనకి అటువంటిది లేకుండా మీ అందరి యొక్క శుభాశిస్సుల వల్ల ఈ కౌరు అభిలాష్ మంచి విజయం సాధించాడు. ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇలాగా మమ్మల్ని గుర్తించి ఇలాగా సన్మాన కార్యక్రమం అని చెప్పి మమ్మల్ని అభినందిస్తున్నందుకు ఊరు అంతర్జాతీయంగా జరిగిన కరాటే పోటీలు కాబట్టి ఇండో శ్రీలంక అని చెప్పి ఈ యొక్క పోటీ పేరు ఇంటర్నేషనల్గా జరిగింది. ఈ ఈవెంట్లో కేవలం మన పాలమూరు మండలం నుంచి మన పాలకోడేరు మండలం నుంచి విశాఖోడేరు నుంచి ఈ ఒక అబ్బాయి వెళ్ళటం చాలా ఆశ్చర్యకరం, అభినందనీయం. ఇది పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామానికి చెందిన కౌరు అభిలాష్. మా గ్రామం సంబంధించిన అభిలాష్కి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీలంకలో జరిగిన ఇండోర్ గేమ్లోనూ 7 దేశాలతో జరిగిన గేమ్లోనూ మొదటి స్థానంలోనేమో గోల్డ్ మెడల్, 2వ స్థానంలోనేమో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మా గ్రామాన్ని ప్రపంచపటంలో నిలిపినందుకు కౌరు అభిలాష్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను శ్రీలంక కొలంబోలో జరిగిన టోర్నమెంట్కి వెళ్ళాను. అందులో నాకు కటాలో మొదటి స్థానం, గోల్డ్ మెడల్ వచ్చింది. కుమితేలో సెకండ్ సిల్వర్ వచ్చింది. నన్ను ఇంతలా ప్రోత్సహించి నాకు శిక్షణ ఇచ్చి నేర్పించిన జోసుల విజయభాస్కర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను వెనకాల నుంచి ప్రోత్సహించి ముందుకు పంపించిన మా తల్లిదండ్రులకి, మా గ్రామ పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ సారు, మా మేడమ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను.